Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice Neethi. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేషన్ బియ్యం పంపిణీ విధానం ఏదైతే ఉందో అలాగే చౌక ధరల దుకాణం సంబంధించిన వ్యవహారం అందరూ కూడా తెలిసిందే. ఇది 1వ తేదీ నుంచి గతంలో మాదిరిగానే ఏదైతే రేషన్ డీలర్లు పంపిణీ చేసే విధంగా ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ఏదైతే వైసీపీ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఎండియు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలను అయితే ప్రస్తుతం రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క వాహనదారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 9,000 పైగా ఈ యొక్క ఎండియు వాహనాలు ఇచ్చారు. అలాగే దానిపైన జీవనోపాధి దాదాపుగా 20,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాహనదారులు అయితే ఇప్పుడు ఎండియు వాహనదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 1వ తేదీ నుంచి ప్రస్తుతం రేషన్ షాపుల్లోనే డీలర్లే రేషన్ బియ్యం అలాగే నిత్యావసర సరుకులకి పంపిణీకి అయితే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1వ తేదీ నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 1వ తేదీ నుంచి ఈ యొక్క ఎండియు వాహనదారులు వాళ్ళంతా కూడా ఏం చేయాలో ఇప్పుడు తెలియక పాల్పోవడం లేదు. అలాగే ప్రధానంగా చూసుకుంటే వాహనం గతంలో ఏదైతే ఆ వాహనందారులంతా కూడా 5 లక్షల సుమారు 6 లక్షలు విలువ చేసే వాహనాన్ని అయితే సబ్సిడీ రూపంలో కావచ్చు అలాగే ప్రధానంగా వీళ్ళకి ఆ కార్పొరేషన్ల ద్వారా కూడా లోన్లు ఇచ్చి ఈ యొక్క వాహనాలు అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అటువంటి వాహనాలను అయితే ఏదైతే ఆ వాహనాలు అయితే రేషన్ పంపిణీ విధానానికి అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేసి పంపిణీ చేసిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఆ వాహనాలను అయితే ప్రస్తుతం ఇప్పుడు రద్దు చేసిన నేపథ్యంలో ఈ వాహనం పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఏం చేయాలో తెలియక వాహనాలను అయితే ప్రస్తుతం ఏ విధంగా మార్చుకోవాలో తెలియక కూడా వాళ్ళైతే దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతున్నారు. అన్ని ప్రాంతాలలో కూడా తమ పరిస్థితి ఏంటంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే వాహనాలను అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఈఎంఐ కట్టవలసినటువంటి వాటిని అయితే కట్టేందుకు 18 నెలల్లో బకాయి ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వాటిని కట్టేందుకు అయితే ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ వాటిని ఏ విధంగా అమలు చేస్తారు లేదా ఇప్పుడు వాహనాలని ఏ విధంగా కార్పొరేషన్తో ఆ లోన్లు ఏవైతే తీసుకున్నాయో అవి వాటిని కూడా క్లియర్ చేస్తారో లేదా కూడా ఒక క్లారిటీ లేక వీళ్ళంతా కూడా దీనిపై ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు వాహనం మనం చూసుకుంటే అందరూ కూడా తెలిసిందే గత కొన్నాళ్ళుగా ప్రతి వీధికి రావడం ఇంటింటికి వెళ్ళడం అలాగే కరోనా వంటి విపత్తు సమయంలో కూడా ఈ యొక్క ఏదైతే ఇంటింటికి వద్దకే నిత్యావసర సరుకుల విధానం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అయితే ఇప్పుడు గతంలో దీని ద్వారా వాహనాలు వెళ్తే వెళ్ళడంతో ఎంతో ఉపయోగకరంగా ఉండేని కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతుంది. అలాగే వాలంటరీ వ్యవస్థతో పాటు అలాగే ఈ యొక్క ఇంటింటికి కూడా ఈ రేషన్ బియ్యం పంపిణీ చేసిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ వాహనం రావడం వీధికి రావడం చాలా సైరన్ మోగించడంతో అదే రేషన్ వచ్చిందని కూడా వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కానీ ఇప్పుడైతే మళ్ళీ గతంలో లాగే రేషన్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా రేషన్ బియ్యం అలాగే డీలర్లు అందుబాటులో ఉంటారు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా రేషన్ షాపులకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1వ తారీఖు మొదలవుద్ది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎండియు వాహనదారుల ఆపరేటర్లు మొత్తం అందరూ కూడా ఉన్నారు. యజమానులు వాహనదారులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కరిస్తామన్నారు అసలు వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క వాహనాలను అయితే ఇప్పుడు రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 1వ తేదీ నుంచి రేషన్ షాపులోని బియ్యం సప్లై చేస్తున్నారు. మరి మీకు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది? అలాగే ఈ యొక్క వాహనం దేనికి ఉపయోగించాలనుకుంటున్నారు మీరు? అసలు మాకు రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలు ఇవ్వడం జరిగిందండి. జగన్ గారి గవర్నమెంట్లో ఏదో జీవనోపాధి మాకు కల్పించారు. అలాగే మేము ఏదో జీవనం అలా చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఇంకా 18 నెలలు టైం ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద అనేక ఆరోపణలు చేసి రీసైక్లింగ్ ఈ వాహనాల ద్వారా జరుగుతున్నాయని చెప్పడం మనోహర్ గారు పదే ఆయన చెబుతూ ఏ విధంగా రద్దు చేయాలని ఈ నెలలో 8వ తారీఖుని మీటింగ్ పెట్టుకున్నాడు. రద్దు చేసి మా పెద్దలను రమ్మని మా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ రమ్మని విజయవాడ సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు 15వ తారీఖున వెళ్ళారండి. మేము డిస్పోజన్ 17వ తారీఖు చేస్తాం. 21వ తారీఖున కూడా ఎన్వైట్ చేసి మేము బళ్ళు తీసేస్తున్నాం, మీకు అమౌంట్ మేము వేసేసి డీలర్ షాప్ నుంచి 1వ తారీఖునే మేము ఇప్పించడం జరుగుతుంది. 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి, 4 గంటల నుంచి మళ్ళీ 8 గంటల వరకు అండి. మేము ఎప్పుడు కూడా ఉదయాన్నే 7 గంటలకల్లా మేము కాల్ స్టార్ట్ చేసి మేము ప్రతి ఒక్కరు కూడా 3 షాపులు, 2 షాపులు, పెద్ద షాపులు అయితే 2 షాపులు, చిన్న షాపులు అయితే 3 షాపులు ఈ వాహనాల ద్వారా ప్రతి ఇంటికి ప్రతి ఈదికి కూడా వెళ్ళి మేము ఇవ్వడం జరిగిందండి.
అలాగే ఎందుకంటే మా మీద మనోహర్ గారు లేనిపోరు ఆరోపణలు పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే తీయాలనే అతనికి ఉద్దేశం ఉంది. కానీ తీయచ్చు, మేమేం కాదంటలేదు. మా పొట్ట కొట్టారు, మా జీవనోపాధి కొట్టారు, మా మీద లేనిపోరు మాత్రం ఆరోపణలు వేస్తున్నారు. దయచేసి మంత్రి గారు మా మీద ఆరోపణలు వేయకండి. ఇప్పటికైనా మాకు ఈ బళ్ళని ఏం చేసుకోవాలో కూడా మాకు అర్థం అవటం లేదండి. గత ప్రభుత్వంలో ఇచ్చింది మాకు ఈ 18 నెలలు కూడా మమ్మల్ని సాగితే ఏదో మా పోషకాహారం అలా పోతుందని మేము అనుకున్నాం. కానీ నయంగా మీరు మా పొట్ట కొట్టారు. దయచేసి మనోహర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క 18 నెలలు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని ఎఫ్సీలు చేయించలేదండి. అది కూడా మాకు కొద్దిగా గవర్నమెంట్తో మాట్లాడి చేయించి తర్వాత ఈ ఈఎంఐలు మరి ఎప్పుడు క్లియర్ చేస్తారన్నది క్లియర్ చేస్తున్నారు కాబట్టి క్లియర్ చేస్తున్నారు. మాకు కూడా టైం ఇవ్వలేదు మీరు. దయచేసి అవి కూడా మరి ఈఎంఐలు దగ్గరలోనే చేసి మాకేదో ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లో ఎండి ప్రెసిడెంట్ పిఠాపురం. ఇప్పుడు ఇది ఎలా తీసుకున్నారంటే మీకు వాహనం వచ్చేటప్పుడు మీకు ఎటువంటి షరతులు పెట్టడం జరిగింది? మొదట్లో మాకు వాహనం వచ్చిన తర్వాత 72 నెలలు అగ్రిమెంట్ అని రాయించుకున్నారండి. వాహనం ఎంత అండి ఖరీదు? వాహనం ఎంత ఖరీదు? 5,81,000 అండి. వాహనం ఒక ఖరీదు 5,80,000, 5,81,000. అయితే ఇది మాకు ముద్రాలను ఇచ్చి బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, అలాగే ఓబీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మాకు ఇలాగించి ప్రతి ఒక్కరికి కూడా వాహనాలు ఇవ్వడం జరిగిందండి. మరి ఆ వాహనాలు అప్పుడు ఇచ్చేటప్పుడు మీకు ఎటువంటి అంటే పెట్రోల్తో నడిచే వాహనాలు అంటున్నారు. అంటే అప్పుడు దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అన్ని కూడా వాళ్ళ చూస్తా అని చెప్పడం జరిగింది. అవి ఇవ్వడం జరిగేదా మీకు? మాకు 3,000 పెట్రోల్కి ఇచ్చేవారండి గవర్నమెంట్. 3,000, 5,000 ఏమో ఏర్పాటుకి ఇచ్చేవారు. అలాగే ఏదో మాకు చాలకో ఏదోలాగా మేము అలా సర్వీస్ చేసుకుంటానే వచ్చాము ఇప్పటి వరకు కూడా. మేము ఏ రోజు పెట్రోల్ పెరిగిన కాడికి గవర్నమెంట్ని మాత్రం మాకు పెరిగింది పెట్రోల్ ఇవ్వండి అని కూడా ముందు గవర్నమెంట్ని అడగలేదు, ఈ గవర్నమెంట్ని అడగలేదండి మేము. ఈ వాహనం మరి ఎంత, దీని కెపాసిటీ ఎంత ఉంటుంది? అంటే ఒకవేళ దీన్ని ఇప్పుడైతే వాడకూడదు అంటున్నారు, ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే ఏ విధంగా మార్చవచ్చు? అంటే ప్రధానంగా దీనికి ఎవరన్నా అడుగుతారా? ఇది అడగడానికి కూడా చేయడానికి ఇది వ్యాన్లన్నీ కూడా గూడ్స్ వెహికల్లో పెట్టారండి. ఈ గూడ్స్ వెహికల్కే తిప్పాలి కానీ మరొక దేనికి తిప్పడానికి కూడా అవ్వదు. గూడ్స్ వెహికల్కి సంబంధించింది దానికి గూడ్స్ వెహికల్లో పెట్టి మాకు ఇచ్చారన్నమాట. ఇన్సూరెన్స్ కూడా గూడ్స్ వెహికల్లోనే మాకు కట్టించుకున్నారు. మొన్న కూడా మేము గత 3 నెలల క్రితం కూడా ఇన్సూరెన్స్లు మేమే కట్టామండి. పాత గవర్నమెంట్ అయితే ఇన్సూరెన్స్లు కట్ చేసిన గట్టికి మాకు అమౌంట్ వేసిందండి. ఈ గవర్నమెంట్ మాకు అమౌంట్ వేయలేదు. అమౌంట్ ఏ పోయినా పర్లేదు, దారి చూపించడానికి మమ్మల్ని పక్కన పెట్టారు కదా సార్. అంటే వీటిని కట్ చేసి చేయడానికి ఇదంతా ఎంత క్వాలిటీ ఎలా ఉండేది? ఇది క్వాలిటీ ఎలా ఉన్న గడికి ఏం చేయాలన్నది మాకు అర్థం అవట్లేదండి. ఇప్పుడు ఏం పని చేసుకోవాలో, ఇప్పుడు గతంలో ఏదో పని చేసుకుంటూ వాళ్ళం, ఎక్కడిదక్కడ ఏదో వృత్తి ఏదో చేసుకుని ఏదో బతికి వాళ్ళం, ఆ వృత్తిలోని మానేసుకుని దీంట్లోకి వచ్చి ఏం చేయాలన్నది కూడా ఇవాళ మాకేం అర్థం అవ్వట్లేదండి. బండి మీద ఒకసారిగా చెప్పేస్తాను. చెప్పండి, ఏంటి ఇది ఏం చేయాలనుకుంటున్నారు? వీటిని ఇప్పుడు 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల దగ్గర ఇస్తున్నారు. మీరు ఏం చేస్తారు ఈ వెహికల్? దాన్ని సార్ ఈ వెహికల్ ఏం చేయడానికైనా ఇప్పుడు సడన్గా మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశారండి. ఏంటంటే మేము 4 సంవత్సరాల క్రితం నుంచి దీంట్లో పనిచేస్తున్నామండి. ఇప్పుడు మమ్మల్ని అనుకోకుండా మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పకుండా అండి, మాకు జీవో అయితే 8వ తారీఖున జీవో పాస్ చేసామని వాళ్ళు చేసేసుకునండి మమ్మల్ని 17వ తారీఖు వరకు డిస్ట్రిబ్యూషన్లో సాగించారండి. 8వ తారీఖున తీసేసినట్టు కూడా మాకు తెలియదండి. 8వ తారీఖున వాళ్ళు తీసేసి అన్ని రెడీ పెట్టుకునండి 17వ తారీఖు వరకు మమ్మల్ని వాడుకోనండి. డిస్ట్రిబ్యూషన్ అయిపోయి మేము రిటర్న్ కొట్టేసిన తర్వాత అప్పుడు మాకు ఈ జీవో పాస్ చేసి మేము 8వ తారీఖునే మిమ్మల్ని తీసేసామని చెప్తున్నారు సార్. ఇప్పుడు మమ్మల్ని తీసేద్దామని మీరు ఉద్దేశం ఉన్నప్పుడు మమ్మల్ని వాడుకోకూడదు కదండి. ఇంకా మమ్మల్ని వాడుకుని మీరు మీ పని అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని బయట పెట్టడం అది కరెక్ట్ కదా. మీరు 8వ తారీఖునే మాకు జీవో పాస్ చేసామంటున్నారు. మాకు ఎప్పుడు చెప్పారండి? 20వ తారీఖుని పెట్టారు. అందులో 8వ తారీఖుని మేము జీవో పెట్టామని రెడ్ మార్క్ తోటి జీవో పెట్టారండి. అలా మీరు చెప్పేయకనా మా జిల్లా ప్రెసిడెంట్ని 8 మందిని కేటాయించుకునండి. మినిస్టర్ గారు ఏటి పొజిషను మీకు 15 రోజులు డ్యూటీ పెట్టి ఈ పథకం పెట్టారు, మాకేం అర్థం అవ్వట్లేదు అంటున్నారు సార్. ఇది 15 రోజుల పథకం కాదు సార్, ఇది నెలంతా పథకమే అండి. ఏంటంటే అండి మేము 1వ తారీఖు రాబోలేకి కరెక్ట్గా 6-7 గంటలకి ఓపెన్ అయ్యండి, మధ్యాహ్నం 11-12 గంటల వరకు సర్వీస్ చేసండి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళండి ఎండానా వాననకానా, సాయంత్రం 6-7-8 గంటల వరకు అండి. రోజుకి 250 నుంచి 300 కోట్లు కొట్టాలనండి మాకు గవర్నమెంట్ అండి. ఏ రోజుకి ఆ రోజు మీరు ఒకవేళ ఏదైనా పని ఉండి 100 కోట్లు 150 కోట్లు కొట్టినా నువ్వు ఎందుకు కొట్టలేదని మాకు
అడిగేవారండి. మరి ఇవాళ 8 గంటలకు మీరు టైం పెట్టి 12 గంటల వరకు అంటున్నారు సార్. మేము రోజుకు 300 కోట్లు కొడుతుంటే 15 రోజులకి మీరు ఎలాగంటున్నారండి? ఇదే షాపులు ఇవాళ మీరు షాపులకు ఇచ్చారు, మాకులాగా మీరు 200 కోట్లు 300 కోట్లు కొట్టించి మాకులా 15 రోజుల పని చేయంతారా సార్? మీరు 29,000 డీలర్ షాపులు ఉంటాయండి, మేము 9,260 బళ్ళు మొత్తం రాష్ట్రం అంతా సప్లై చేసామంటే ఎలా సప్లై చేసామో మీరు కూడా ఒకసారి తెలుసుకోవాలండి. అప్పుడు ఆ సప్లై ఎంత పర్సంటేజ్ ఇచ్చారు, ఈ బళ్ళు వచ్చాక పర్సంటేజ్ ఎంత పెరిగింది, ఆ పర్సంటేజ్ కూడా చూసి చెప్పాలండి. ఇవన్నీ పక్కన పెట్టండి. మన మినిస్టర్ గారు ఏమన్నారంటే మా మీద మంచి పేరు ఒకటి చెప్పారండి. మాకు ఈ 4 సంవత్సరాలు కష్టపడ్డ కష్టానికండి ఒక మంచి పేరు ఒకటి పెట్టారు సార్. మన ప్రధానంగా ఈ వాహనాల ద్వారా అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే కాకినాడ కేంద్రం జరుగుతుంది అన్నారు. చెప్తున్నాను సార్. ఇప్పుడు మాకు మంచి పేరు ఏంటంటే అండి 4 సంవత్సరాలు బట్టి ఎండ అనకన్నా వాన అనకన్నా కష్టం అనకన్నా సుఖం అనకన్నా మేము చేసిన కష్టానికండి ఈ వాహనాల ద్వారానే రవాణా జరుగుతుంది, వీళ్ళ ద్వారా కానీ పక్కదారి పెట్టిస్తున్నారు అంటున్నారు సార్. మీ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అయింది సార్. గత 30 సంవత్సరాలు పెట్టి రేషన్ షాపులు ఉన్నాయి సార్. ఈ 4 సంవత్సరాలు పెట్టే దీనికి దందా కాదు సార్. మరి ఆ 30 సంవత్సరాలు బట్టి ఎవరు జరిపారు సార్ ఈ దందా? ఇవాళ మేము వచ్చాకన్నా దందా నేర్పలేదు కదండి ప్రజలకి. దందా చేసే వాళ్ళకో దందా జరిపే వాళ్ళకో మా బళ్ళు వచ్చాకన్నా పుట్టబడలేదండి దందా. గత 30 సంవత్సరాలు బట్టి కూడా ఈ రేషన్ డిపోలు వచ్చిన తర్వాత కూడా అండి అప్పుడు ఈ దందాలు జరిగిన మరి అప్పుడు ఎవరు అడగలేదండి. బళ్ళుని 200 బళ్ళు సీల్ చేసామంటున్నారు సార్. ఎక్కడ పట్టుకున్నారో, ఏ లోడ్ తోడు పట్టుకున్నారో, లేదా ఏ ప్రాంతాల్లో పట్టుకున్నారో, ఏ రోడ్లో పట్టుకున్నారో ఎప్పుడన్నా మాకేమైనా చూపించారో లేదా ఒక పేపర్లో పట్టదండి మా బండి. డీలర్ మీద ఎన్ని కేసులు పెట్టలేదండి, ఎన్ని షాపులు సీల్ చేయలేదండి. వాళ్ళని మళ్ళీ తీసేసి ఇంకొకరు ఇన్ఛార్జిగా వేసి వాళ్ళతో నడిపించలేదండి. ఈ 11 నెలలు కాదండి, ఈ 30 సంవత్సరాలు బట్టి కూడా చూడండి. మా 4 సంవత్సరాల్లో మీరు దందా జరిపేస్తున్నారో ఎండి వ్యవస్థ వల్లే దందా జరుగుతుందని పక్క తొలగించేయనని మినిస్టర్ గారు అంటున్నారు సార్. మరి గత 30 సంవత్సరాలని మరి అప్పుడు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది డీలర్లను పక్కకు తొలగించారు, వాళ్ళ ప్లేస్లో మళ్ళీ వేరే డీలర్లను వేసి నడిపించారు, అవన్నీ అప్పుడు ఎవరు మరి దందా చేశారు సార్. అది కూడా గుర్తు తెచ్చుకోవాలి కదండి మన మినిస్టర్ గారు మా మీద అయినారు. ఇప్పుడు మీకు ఇష్టం ఉంది ఇష్టం లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి ఏదో పేదల దగ్గరికి వెళ్ళాలి అన్నీ ప్రజలకు అందాలని. అలాగే ఒక 20,000 మంది, ఇప్పుడు మేము ఇందులో మొత్తం 20,000 మంది ఉన్నాం సార్. ఎలపర్లు అయితేనో ఎండివేలు అయితేనో ఈ 20,000 మందిని తీసేయాలని మీరు పెట్టుకున్నారు, కరెక్టే తీసేస్తున్నారు. దాని గురించి ఆయనేమో ఏదో బతుకుతారు చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి. అలాగే ఈ 4 సంవత్సరాలు సాగుతుందండి 20,000 మందిని. ఈ 20,000 మందిని కూడా చెప్పసైకనా ఒక్క నైట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన 2వ రోజునే 1 గంటలో మమ్మల్ని బయట పారేశారండి. ఒకవేళ కనీసం నేనే ఉన్నాను సార్, నాకు ఇల్లు లేదు, ఏ అద్దె కొంపలోనే ఉంటాను సార్. ఆ వాండగారికి నాకు పడవపోవచ్చండి, రాత్రి నేనేదో నా వల్ల ఆయనకేదో బాధ రావచ్చు. బాబు నువ్వు వచ్చి నెల ఖాళీ చేసి అంటాడండి. నేను అడుగుతానండి ఆయన, సార్ ఇప్పుడు ఖాళీ చేసామంటే నాకు ఎలా ఖాళీ చేశాను సార్, నాకు 2 నెలలు 3 నెలలు టైం ఇవ్వాలి కదా అంటారండి. ఎంత షెడ్ అన్నా సరే 2 నెలలు టైం ఇస్తారు కదండి. మరి అలాగే మాకు టైం కూడా కాకుండా మమ్మల్ని కేకేసి అసలు మమ్మల్ని అడగకుండా మా పెద్దలతో ఎవరితోటి సంప్రదించకుండా మీరు సొంత నిర్ణయం చేసుకుని మమ్మల్ని పక్క తోసేసి 1వ తారీఖున ఇచ్చేస్తున్నాం షాపుల కాడ 1వ తారీఖు సప్లా అన్నారండి. మీరు సప్లా బాగానే జరిపేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మా బతుకేటి, మా పిల్లల బతుకులు ఏంటన్నది కొంత ఆలోచించారు కదండి. ఇప్పుడు 20,000 మంది పొట్ట కొట్టేసి రోడ్డు మీద లాగేస్తారు మమ్మల్ని. ఇప్పుడు మీరు ఈ బళ్ళు ఎట్టుకుని మేము ఏం చేయాలండి? రెండోది ఏంటంటే అండి, మినిస్టర్ గారు ఏమంటున్నారు ఏంటంటే మేము ఉత్తిని ఇచ్చేస్తున్నాం బళ్ళు అంటున్నారు సార్. మాకు ఉత్తినే ఇవ్వక్కలేదు సార్. మేము నెల మాకు ఇచ్చిన జీతంలోనే దీనికి ఈఎంఐలు కట్టుకుంటున్నాం సార్. మేము ఫస్ట్ కూడా ఒక 60,000-70,000 కట్టామండి డౌన్ పేమెంట్. మీరు ఈ బళ్ళు ఇచ్చే ముందు కూడా చాలా రికమెండేషన్ తీసుకున్నారు, చాలా ఒత్తిళ్ళు చాలా చేసుకుని మాకు బళ్ళు వచ్చినాయి సార్. అప్పుడు కూడా గవర్నమెంట్ కూడా అండి 70,000 డౌన్ పేమెంట్ కట్టామండి. ఆ తర్వాత కూడా మాకు ఇచ్చిన జీతంలోనే అండి నెల ఈఎంఐలు కూడా కడుతున్నామండి. సగమో కార్పొరేషన్ కడుతుందండి, మేము 4,000 అంతా మేము కడుతున్నామండి. ఇలా ప్రతి నెల మేము కట్టుకుంటూ వస్తున్నామండి. మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం ఉచితంగా మేము ఇచ్చేస్తాం బళ్ళు తీసుకోవడానికి, మాకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేదండి సార్ బళ్ళు. మాకు ఇంకానండి 18 నెలలు టైం ఉందండి. మాకు 2027 జనవరి వరకు టైం ఉంది సార్. అప్పటి వరకు కొనసాగించిన తర్వాత మాది అయిపోయిన తర్వాత మీకు కావాలితే జరుపుకోవచ్చు, లేదంటే మీకు అక్కలు అనుకుంటే మానేచ్చండి. 27 జనవరి వరకు ఉంది సార్ మాకు సర్తో. 2027 జనవరి వరకు ఉందండి మాకు. అలాంటిది ఇప్పుడు మధ్యలో తీసేసండి మీకు ఉత్తిని ఇచ్చేస్తున్నాం బళ్ళు పోండి అంటే మాకు ఉత్తిని ఎలాగ ఇచ్చేస్తున్నారు సార్? మాకేం ఫ్రీగా ఇవ్వలేదు కదండి బళ్ళు. ఇప్పుడు వరకు మేము బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్లో అందరికీ కూడా ఇచ్చారండి బళ్ళు. ఇందులో అందరూ ఉన్నాం, ఒకరం కాదండి ఇందులోనే. ఉచితంగా చేస్తే ఏం చేస్తారు? పోనీ ఒకవేళ ఏం చేయడానికి దేనికి ఉపయోగపడతాయి సార్ ఇది చెప్పండి? ఇప్పుడు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? ఇప్పుడు మేము నన్ను బయటతో వేస్తారు, నేను దీంట్లోకి వెళ్ళగలను. 4 సంవత్సరాలు బట్టి దీంట్లో పని చేసుకుంటున్నాను, దీని మీద నేను అలవాటు పడ్డాను.
ఈ బండి ఇప్పుడు పట్టుకెళ్ళి చేసండి, ఏం చేయాలి? అదే ఉపాధి మీరే చూపించండి మాకు. మీరు ఉత్తనే ఇచ్చేస్తున్నా అంటున్నారు గవర్నమెంట్, మీరు పట్టుబడి అంటున్నారు. మాకు మనకి రోడ్డు పక్కన హోటల్స్ పెడతారు కదా, వాటికన్నా పని చేస్తుంది, కట్ చేస్తాను ఒకవేళ అంటే వెహికల్. సార్ రోడ్డు పక్కన హోటల్ పెడతానంటే అండి, సపోజ్ ఇప్పుడు నేను ఇంకోనాను కాదు, నా పక్కన ఎవరో ఒక అన్న పెట్టుకున్నాడండి, నేను పట్టుకెళ్ళి పెడితే నా పొట్ట వీళ్ళు కొట్టినట్టు అతని పొట్ట నేను కొట్టినట్టు కదండి. ఇప్పుడు ఒకరి పొట్ట ఒకరు కొట్టుకోవడమే కదండి దీనికి సమాధానం. వెహికల్ అలాగన్నా పని చేస్తా, ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్పలేం కదండి. ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత ఏం చేయాలో తెలాలి కదా సార్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం అన్నదే. ఇప్పుడు దీని కార్యదర్శి ఏంటంటే, ఇప్పుడు నిన్న మీరు ఏమన్నారు, మేము వెంటనే క్లియర్ చేస్తున్నాం, 1 సైడ్ సెటిల్మెంట్ అన్నారండి. ఆ ఏళ్ళు అన్నారండి. ఈ ఏళ్ళకి దీనికి సమాధానం లేదండి. రేపు 18 తారీఖు మొన్న నెల అంతా చేసామండి. ఏం చేస్తారో ఇంకా దీని గురించి మళ్ళీ లేదు. రేపు మాత్రం మీరు రేషన్ షాప్ 1వ తారీఖు అని తీసేసుకోండి అంటున్నారు తప్ప, మరి మనం పక్కన వేసిన మీరు ఏం చేస్తారు ఏంటి? దీని కార్యదర్శి ఏంటో మళ్ళీ ఇంకోసారి చెప్పాలి కదండి మాకు. అసలు దీనికి ఏ నిర్ణయం లేదు, మీరు పని మీరు చక్క పెడుతున్నారు. మాట్లాడితే ఎండి వ్యవస్థ ద్వారాగానే దందా జరుగుతుంది అంటున్నారండి. ఈ ఎండి వ్యవస్థ ద్వారాగా దందా ఎన్ని బళ్ళు మీరు సీల్ చేశారు ఇప్పుడు వరకు? ఈ 4 సంవత్సరాలు పెట్టాను. అంటే ఎంతమంది మీద కేసులు పెట్టారు? అదేనా నిర్ధారణ ఉందండి మీకు? గత 30 సంవత్సరాలు ఎన్ని షాపుల మీద మీరు కేసులు పెట్టారో, ఎంతమందిని మీరు సస్పెండ్ చేశారో కూడా ఒకసారి ఆ లిస్ట్ కూడా తీయండి. అప్పుడు దీనికి క్లారిటీ తెలుస్తుంది. చెప్పండి. అంటే యువతకి ఉపాధి కల్పిస్తామన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అంటున్నారు. మరి మీకు వెహికల్ తీసుకున్నప్పుడు మీకు అప్పుడు ఎలా తీసుకున్నారో అక్కడ మీరు అప్పట్లో అంతకుముందు మీరు ఏం చేసేవారు? అంతకుముందు ఖాళీగా చదువుకుని ఖాళీగా ఉండేవాడు, తాగు పనిలోకి వెళ్ళిపోయాడు. కేవలం డిఎస్సీలు డిగ్రీలు చదివిన వాళ్ళకే కాకుండా నేను ఇంటర్ చదివాను. తక్కువ చదివిన వాళ్ళకి కూడా ఏదో ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, ఓబీసీ వాళ్ళకి జగన్ గారి పథకం ప్రవేశపెట్టి మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా ఎవరి ముందు చేయి చాచకుండా ప్రజలకి ఒక నిత్యావసర సరుకులు ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రతి పథకం కూడా జగన్ గారు మమ్మల్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ కూటమి ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చారండి. వాళ్ళు ఇప్పుడు ఇంటికో ఉద్యోగం పీక్కుంటా పోతున్నారు. ఇంటికో ఉద్యోగం నడి రోడ్డు మీద ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా సరే 2 నెలల ముందు తీసేస్తున్నాం, మీరు ఏదో చూసుకోండి అని చెప్తారు. అలా కాకుండా సడన్గా రోడ్డు మీద పడేసారండి. ఇప్పుడు ఇంటి రెంట కట్టాలండి, పిల్లలు చదువులండి, ఈలోపు హాస్పిటల్ బిల్లు ఏమిటి ఇంకా నెలొత్తులోకి సడన్గా రోడ్డు మీద పడితే మేము ఏం చేయాలండి? సడన్గా ఇప్పుడు పని ఇస్తాం రండి అని చెప్పేసి ఎవరు కూర్చున్నారండి? సడన్గానే ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు పని లేకుండా ఉన్నాయి. ఇది బండి మోడిఫై చేయడానికి బచ్చగా ₹1,00,000 అవుతుంది. ఇప్పుడు లోడ్లు తోలుకోవడానికి దీన్ని కట్టలేంచాలండి, బాడీ మార్పించాలి. ఎంత కెపాసిటీగా వస్తుంది ఇది? అంటే మామూలుగా వెహికల్ ఎక్కువ ఒక 3 టన్నులు పట్టే వెహికల్, గూడ్స్ వెహికల్ ఉంటుంది, అది ఎంత ఉంటుంది కాస్ట్? ఇది ఎంత ఉంది? 3 టన్నులు పడుతుందండి. ఇది దీనికి ఇచ్చిన పాసింగ్ 900 కేజీ అండి. 900 కేజీ? అవునండి. 900 కేజీ మించి 1 కేజీ ఎక్స్ట్రా వేసినా ₹25,000 కేజీ వేస్తారండి. కాబట్టి ఇది ఏ లోడ్ తోలుకోవడం కూడా అవదండి. 900 కేజీలు వేసుకుని రోడ్డు మీద తోలితే ఆయిల్ డబ్బులు కూడా రావండి. దీన్ని ఏ విధంగా కూడా మోడిఫై చేయడం కావదండి. మీరు అన్నట్టు హోటల్స్ అవి పెట్టుకోవచ్చండి, కానీ అది ఖర్చుతో కూడుకున్న పని అండి. ఇప్పుడు కూడా మాకు మామూలు ఖర్చులు, ఇంటి ఖర్చులో డబ్బులు లేవండి. ఈ నెల జీతం డబ్బులు కూడా ఎత్తరో ఏరో తెలియదండి. మాకు ఎటువంటి భరోసా కూడా ఇవ్వకుండా సడన్గా రోడ్డు మీద పడేశారండి. చెప్పండి. ఇదే పిఠాపురంలో 1వ తేదీ నుంచి నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించబోతున్నారు. ఇంటింటికి కాకుండా ఇప్పుడు రేషన్ షాపులో గతంలో మాదిరిగా ఇస్తున్నారు. ఇక్కడి నుంచి మొదలైపోతున్నారు. మరి దీని మీద మీరు గతంలో ఏం చదువుకున్నారు, ఇప్పుడు దీని మీద వచ్చిన తర్వాత మీరు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? నేను డిగ్రీ చదువుకున్నానండి. ఉద్యోగం కోసం నేను వెతుకుతున్న సమయంలో గత ప్రభుత్వం ఉద్యోగం కల్పించే క్రమంలో ఇంటింటికి రేషన్ తీసుకునే క్రమంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఉద్యోగాలు లేక మరి యువత చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఉద్యోగ కల్పనలో భాగంగా మరి ఈ యొక్క డోర్ డెలివరీ వ్యవస్థలో చాలామందిని తీసుకుని ఉద్యోగం కల్పించడం జరిగింది. మేము గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క పనిని మేము చాలా సంతోషపడ్డాం. అలాగే ఉద్యోగం లేక మేము బయటికి వెళ్ళి వేరే పని చేయలేక బాధపడుతున్న సందర్భంలో మాకు ఉద్యోగం కల్పించేది గత ప్రభుత్వం. ఈ రేషన్ డోర్ డెలివరీ కాకుండా ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏదైనా అవసరం కొలది పిలిచినప్పుడు మేము మంచి ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. ఉదాహరణకు గతంలో 2 సంవత్సరాలు మరి కరోనా వచ్చి రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా మరి స్తంభించిపోయింది. ఇంట్లోంచి బయటికి రావడానికి ప్రతి ఒక్కరు కూడా భయపడేవారు. ఆ క్రమంలో ప్రజలు ఎవరు కూడా తినడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో
మరి ప్రతి నెలకి ఒకసారి రేషన్ ఇస్తుంటారు. కానీ ఆ క్రమంలో 2 సార్లు రేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లు కూడా మేము మా పిల్లలను కానీ మా భార్యలను కానీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా యొక్క ప్రాణాలను తెగించి ఇంట్లోంచి బయటికి రానాక భయపడే రోజుల్లో మేము ప్రాణాలకు తెగించి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్వీస్ చేసాం. చాలామంది చనిపోయారు. ఆ క్రమంలో మా ఎండీలు కూడా చాలామంది చనిపోయారు. మాకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా కల్పించలేదు చనిపోయిన మా ఎండీ సోదరులకి. అయినా సరే ఈ వ్యవస్థలో మేము వాడబడుతున్నాం, మా కుటుంబాలని పోషించగలుగుతున్నాం, ఇదొక ఉద్యోగం, ఇదొక హోదా అని మేము ఫీల్ అయ్యి మాకు ఇది లాభదాయకం కాకపోయినా సరే ఈ రోజు కాకపోతే ఉద్యోగం రేపటికైనా మా భవిష్యత్తు తరాలకు బాగుంటుందనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. మరి సడన్గా ఈ 9260 వెహికల్స్కి సంబంధించినటువంటి మా ఎండీలను అలాగే మాకు సహకారులుగా ఉన్నటువంటి హెల్పర్స్ను అలాగే మాకు సహకారులుగా ఉన్నటువంటి హమాలీలు ఒక్కొక్క వెహికల్కి సుమారుగా 4 ఒక ఎండియు ఒక హెల్పరు ఒక 2 హమాలీలు ఉంటారు. అంటే ఒక వెహికల్ తరపున 4 రోడ్లు పడిపోతున్నాం. మేము ఇన్నాళ్ళు కూడా ఈ వెహికల్ ద్వారా మా కుటుంబాలను ధైర్యంగా పోషించగలిగాం. ఈ రోజున మా ఉద్యోగాలు తీసేసామంటే అది ఎంతవరకు ధర్మం? అది ఇంకా అగ్రిమెంట్ మాకు ఇంకా 2 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఉంది మాకు. ఆ అగ్రిమెంట్ అయ్యే వరకు ఉంచాలి కదా. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వచ్చి మమ్మల్ని కూర్చోపెట్టి బాబు మీ ఒక అగ్రిమెంట్ అయిపోయింది, ప్రభుత్వానికి మీ అవసరం లేదు అది తీసేయమనండి. ఇంకా అగ్రిమెంట్ ఏమి ఉండగా తీసేయమేంటి? తీసేనాయి కొన్ని కారణాలు చెప్తున్నారు. దీని ద్వారానే వెహికల్స్ ద్వారానే బియ్యం సప్లై చేయడం సులభతరం అయిందనేది వాళ్ళు వచ్చినటువంటి వాదన. అది చాలా తప్పుడు ఆరోపణ. ఒక ఉదాహరణ చెప్తున్నానండి. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. ప్రతి వ్యవస్థలో నేను అంటే మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను. ప్రతి వ్యవస్థలో ఒక కలెక్టర్ ఎప్పుడు శిక్షింపబడలేదా? ఒక ఎంఆర్ఓ శిక్షింపబడలేదా? ఒక ఆర్డీఓ శిక్షింపబడలేదా? ఉద్యోగ రీత్యా ఒక సీఎం మన భారతదేశంలో ఒక సీఎం శిక్షింపబడలేదా? ఒక ప్రధానమంత్రి శిక్షింపబడలేదా? ఒక రాష్ట్రపతి శిక్షింపబడలేదా? ఎందుకు? ఆ వ్యవస్థలో లోపాలు చేసినందుకు, ఆ వ్యవస్థలో వాళ్ళు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు శిక్షింపబడ్డారు. ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, సరిచేయండి. ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, సరిచేయండి. పై అధికారులు లేరా? పైన వ్యవస్థలు లేవా? అంటే ఈ ఎండి వాహనాలు వచ్చిన తర్వాతనే ఈ యొక్క రేషన్ దందా జరిగి అంతకుముందు రేషన్ దందా జరగలేదా? దయచేసి మీ యొక్క ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని మనోహర్ రెడ్డి గారిని కోరుతున్నాను. అలాగే మీరు తీస్తారు, మాకు దయచేసి ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మాకు ఏదో ఒక అవుట్సోర్సింగ్ పోస్టులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి, ఫైనల్గా ఏం చేస్తారు? ఈ వాహనాలను ఇప్పుడు క్యాన్సిల్ అయ్యంటున్నారు. ఈ వాహనాలతో మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ వాహనాలు ఏం చేస్తారనేది కూడా ఏం చెప్పలేమన్నా ఎవరన్నా. ఎందుకంటే గతంలో మనకి 2027 వరకు కూడా మాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ప్రభుత్వం. 9260 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళతో పాటు హెల్పర్లకు ఇచ్చి మొత్తం 20,000 చిల్లరకు రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. ఇది నాదెండ్ల మనోహర్ గారు ఏ వంక లేదని చెప్పేసి నిందలు వేస్తున్నారు అంతే ఈ వేళ్ల మీద. ఆ నిందలు వేసేది ఇప్పుడు 11 నెలల ప్రభుత్వం పరిపాలన సాగిందండి. వాళ్ళ వ్యవస్థ సర్వే చేశారు, కేసులు రాశారు. ఎండీల మీద కేసులు పడ్డాయా, డీలర్ మీద కేసులు పడ్డాయా? ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో. గతంలో కూడా జనవరి నుంచి కూడా మన పిఠాపురం నియోజకవర్గంలో సర్వేలు గట్టిగా చేశారు. వ్యాన్లు పట్టుకుందాం చూశారు. మాది కొత్తపల్లి మండలం. అందులో డీలర్ మీద కేసులు పడ్డాయి తప్ప ఏ ఒక్క ఎండీ మీద కూడా కేసులు పడలేదు. మరి ఎండీల వల్ల నష్టం జరిగితే ఎండీల మీద కేసులు పడాలి కదండి. డీలర్ మీద ఎందుకు పడ్డాయి కేసులు? ఈరోజు కావాలని ఏకపక్షంగా ప్రభుత్వం ఇది జగన్ ఇచ్చిన బళ్ళు జనాలకు గుర్తుకొస్తున్నారని చెప్పేసి తీయాలనే ఉద్దేశంతో ఫిక్స్ అయిపోయింది. ఇది ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది ఏంటంటే గతంలో కూడా వరద బాధితులు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా వ్యాన్లు చాలా బాగా పనిచేసాయి. 70% జనాలందరూ కూడా వ్యాన్లో కూరుకున్నారని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గతంలో మీడియాలో కూడా. చెప్పి కూడా ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ఏకపక్షంగా మాట్లాడి వ్యాన్ల వల్లే స్మగ్లింగ్ జరుగుతుంది, వ్యాన్లు ఇలా చేస్తున్నారని చెప్పడం కూడా చాలా మేము చింతిస్తున్నామండి. ఇది మా వ్యవస్థలో కూడా చాలామంది ఏజ్ బారులు కూడా ఉన్నారు. ఇందులోకి వచ్చినప్పుడు ఏజ్ బాగానే ఉండేది వాళ్ళకి. పెద్దవాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా
ఇది వ్యాన్ల ద్వారానే రైస్ అక్రమంగా వెళ్తుందని చెప్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారంటున్నారు. రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు మీరు చూసుకోవాలి, ఎవరి వల్ల వెళ్తుందో వాళ్ళ మీద చూసుకోవాలి. మాలాంటి చిన్నవాళ్ళు మా పొట్ట కొట్టడం అది కరెక్ట్ కాదు కదన్నా. ఇప్పుడు 20,000 మంది దాటి ఉన్నారు దీని మీద ఆధారపడి, చిన్న చిన్న కుటుంబాలు మా మీద ఆధారపడి మా పొట్ట కొట్టడం అనేది ఎంతవరకు సబబు? ఇది ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అన్న. ఇది నానేంద్ర మనోహర్ గారు ఇది వచ్చిన కాడి నుంచి కూడా ఒక టెర్రరిస్టులు మావోయిస్టుల కింద చూస్తూ ఉన్నారు వ్యాన్లను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే విజయవాడ వరద బాధితుల టైంలోనూ 75% వ్యాన్లే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి ఆయన నోటితో ఆయన మాట్లాడారు. మొన్న కూడా ఈ నెలలో కూడా మా పెద్దల్ని జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ మన మనోహర్ గారు పిలిచి విజయవాడ మీ వ్యాన్లు ఎక్కడికి తీయమమ్మ మీరు అలా కొనసాగుతారు అని చెప్పేసి హామీ ఇచ్చారు మొన్న. మళ్ళీ రాత్రి మీద 2 రోజుల తర్వాత మళ్ళీ ఇలా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చింతిస్తున్నామండి. మాకు ఒకవేళ తీసి ఉద్దేశం ఉన్నప్పుడు కూడా ఒక 3 నెలల ముందు చెప్తే ఆల్టర్నేటివ్గా మా దాంట్లో పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడం, ఏదో జాబ్ చూసుకోవడం, ఏదో ఆల్టర్నేటివ్ ఎదుర్కొంటారు కదా. ఇది సడన్గా చెప్పడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇది కావాలని కక్షపూరితంగా చేసిన కుట్ర అంతే. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు 5,80,000 పెట్టుకునేటువంటి వాహనాలను అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిగా ఉందని చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఈ వాహనం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది గతంలో వీళ్ళు ఏదైతే కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకుంటే అలాగే ముద్రా లోన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చారు. కానీ ఈ వాహనం ఇప్పుడు సడన్గా వాళ్ళు రద్దు చేస్తే మాత్రం ఇప్పుడు ఏం చేయాలని కూడా తెలియని పరిస్థితిలో ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనీసం హోటల్ ఏదన్నా రోడ్డు పక్కన బడ్డీ హోటల్ కింద ఆ టైప్ కింద తయారు చేయాలన్నా కూడా దీనికి డెలికేట్గా ఉన్నటువంటి అన్ని కూడా మెటీరియల్ ఉన్నాయంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా అర్ధాంతరంగా వీటిని అయితే రద్దు చేసిన నేపథ్యంలో మేము మా పొట్ట మొత్తం కొట్టొద్దంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఇవి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అంటే ఈ రేషన్ దీని ద్వారానే అక్రమ రేషన్ బియ్యం దందా జాగుతుంది అనేది కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అటువంటి కేసులు ఎంతమంది మీద పడ్డాయో కూడా బయట పెట్టాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వాహనాల్లో అయితే ప్రధానంగా కరోనా వంటి కష్టకాలంలోని అలాగే విజయవాడలో ఉన్నటువంటి వరదల సమయంలో కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి ఉందని దీన్ని కూడా ప్రజలందరూ కోరుకున్నారని కూడా నాయకులు కూడా చెప్పుకొచ్చారు. దీన్ని కొనసాగిస్తారని చెప్పారు. అర్ధాంతరంగా ఇప్పుడు 9,000 పైగా ఉన్నటువంటి వాహనాలు 20,000 మందిగా పైగా దీనిపై జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు అర్ధాంతరంగా వీటిని రద్దు చేస్తే మేమంతా కూడా ఏ విధంగా జీవనం సాగించాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వీటిపై మరొకసారి ఆలోచించాలి. ఎంతోమంది నిరుద్యోగులకి ఈ యొక్క జీవనోపాధిగా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు అర్ధాంతరంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తొలగిస్తే మా పరిస్థితి మా కుటుంబాల పరిస్థితి ఏంటంటూ కూడా వీళ్ళంతా కూడా ఇప్పుడు వాహనాలని ఒకవేళ 18 నెలలకు సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టినప్పటికీ ఈ యొక్క వాహనాలని ఏ విధంగా మార్చాలి, కనీసం ఏదైనా గూడ్స్ వెహికల్గా వ్యాపారాలు చేసుకుందామన్నా సరే దీని కెపాసిటీ 800 కేజీలకు మించి ఏ బరువు కూడా వేయలేమంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంత డెలికేట్గా ఉన్నటువంటి వాహనాలు మాకు ఇంకా 2027 జనవరి వరకు కూడా మాకు సమయం ఉంది. కానీ ఈ సమయంలోనే మధ్యలోనే ఈ విధంగా ఆపేస్తే మమ్మల్ని అందరూ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయంటూ కూడా ఎండి వాహనదారులు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 400 పైగా వాహనాలు అయితే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ విధంగానే ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ వద్ద అలాగే రెవెన్యూ కార్యాలయం వద్ద కూడా నిరసనలు అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా సాగుతున్నారు. 1వ తేదీ నుంచి ఇంకా రేషన్ షాపు వద్దే ఈ యొక్క సరుకులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా దిక్కుతోచని స్థితిలో మొత్తం ఎండి ఆపరేటర్లు అలాగే ఈ యొక్క హెల్పర్లు కూడా ఉన్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.